వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే మనం పటాన్ చెరువులోని మార్క్ నగర్ కాలనీ బండ్లగూడకు సంబంధించిన ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు గెలిచి ఇప్పటికీ 1 year దాటిపోయింది, అసలు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు ప్రజల్లోకి వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. ఎలా ఉందమ్మా రేవంత్ రెడ్డి గారి పాలన ఈ 1 yearలో? ఏం బాగాలేదండి. ఎందుకు బాగాలేదమ్మా అని చెప్తున్నా, నేను దానికి ఒక అర్థం కూడా చెప్పండి. మేము సొంత ఎన్నికల కోసం ఎన్రోల్మెంట్ వచ్చిన ఆయన ఖచ్చితంగా ఓటేస్తే మాకు ఇల్లు వస్తుందన్న ధైర్యంతో వేసాము. మేము ఓటేసాము. ఎప్పుడైనా కేసీఆర్కి వేసేది, ఫస్ట్ టైం వేద్దాం ఒకసారి ఈయన కూడా చూద్దామన్న ఆలోచనతో వేసాము. ఇల్లు వస్తేనే సంతోషపడ్డాం. ఇప్పుడు వేసి కూడా సంవత్సరం అవుతుంది. ఎప్పుడు ఓట్లు వేసినాక ఒక 3 నెలలకి 4 రోజులకి మీకు ఇళ్ళకి మీకు పంపిస్తామని చెప్పారు. అసలు ఆ ఇళ్ళ గురించి లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేము ధర్నాలు చేసాము, మా అక్కడ ఇళ్ళ గురించి చేసాము. మళ్ళీ అక్కడికి వచ్చారు, అంత గొడవ అయింది. ఈ రోజు వరకు కూడా అసలు ఆ ఇళ్ళ గురించి ఇంతవరకు అది తీసుకున్నదే లేదు వాళ్ళు. ఎక్కడమ్మా మీది ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ కోదాడ, సూర్యాపేట డిస్టిక్. కోదాడ, సూర్యాపేట డిస్టిక్. అవును, ఇంతకుముందు నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట కదా. బాలాజీ నగర్ దగ్గర వచ్చినాయండి మాకు ఇల్లు. ఆ ఇల్లు ఇంతవరకు అసలు వాటి గురించి ఆ ధ్యాస లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు లేరు, పని చేయించిన వాళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. వాటి గురించి చాలా అంటే చాలా బాధ ఉందండి. మరి ముఖ్యంగా ప్రముఖ లీడర్లే ఉన్నారు కదా అక్కడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కనే హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, వాళ్ళ భార్య కోదాడ ఎమ్మెల్యే కదా. అవునండి. అసలు వాళ్ళ భార్య గురించి కాదండి, సార్ చేస్తారని ఆయన చూసి ఓటేసాము. సార్ కాదు కదా, ఆ సార్ లేదు, మేడం లేదు. ఇంతవరకు వచ్చి మేము ఎన్నిసార్లు ధర్నా చేసినాము, అక్కడికి వచ్చి కనీసం మీకు ఇది చేస్తాను కూడా లేదు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా చాలా సార్లు చేసాము. ఈ మధ్య కాలంలో కూడా, మొన్న కూడా అయిపోయింది. మాట ఇచ్చారు, మీకే ఇస్తామని చెప్పారు. పట్టాలు ఇంతవరకు పంపిణీ లేదు. అసలు ఇళ్ళలో పంపించింది కూడా లేదండి. 3 సంవత్సరం అంటే మేము చూసుకుంటుంది. సొంత ఇంటి కోసం ఇంతగానం పోరాడుతున్నారు, కానీ ఎవరు మీకు ఇచ్చింది లేదు. 2 పిల్లల్ని పెట్టుకొని పోతున్నాం. ఇప్పుడు 19 సంవత్సరం అంటే ఇక్కడ కిరాయికు ఉంటున్నాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు ఇల్లు లేదు. ఆ ఇల్లు గురించే బాధ మాకు ఇంకా. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు కూడా అదే బాధ. ఏం చేయలేదు, చేయడు కూడా. ఆయన చేస్తున్న నమ్మకం కూడా లేదు మాకు. మరి ఏంటి ఆ ఇల్లుని సాధించుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏంటి నమ్మారు, ఓటేశారు, అన్ని హామీలు ఇచ్చినాడు గెలవక ముందు. అవునండి, ఇస్తాడేమో అని ఇంకా ఎదురు చూస్తున్నాం. పద్మావతి గారు ఏం పట్టించుకోవట్లేదా అక్కడ? అధికారులు కానీ ఇన్ఫార్మ్ చేశారు? ఎవరు పట్టించుకున్నారండి? ఎవరు పట్టించుకోరు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే పోలీసులు మొత్తం గొడవ పెట్టుకుని మొత్తం అరెస్ట్ చేస్తున్నా వెళ్ళిపోవద్దు పంపించేస్తున్నారు. పోలీసులు వచ్చి మీ మీద దౌర్జన్యంగా పంపించేసారు. ఇళ్ళకాడికి పోయిన మొన్న మా సొంతంగా మేము పోయి పాలు పంపించుకున్నాం, మా ఇల్లు మాకే కావాలని. అక్కడికి వచ్చి గొడవ చేశారు. ఏంది ఇందిరమ్మ కేసీఆర్ గారి ఇల్లు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సార్ ఉన్నప్పుడే వచ్చినాయి. ఒక 10 మందికి ఏం పట్టాలు ఇచ్చారు. అయితే అది ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆఫ్ చేశారు. ఓకే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ పట్టాలు వచ్చినాయి. 10 మందికి ఇచ్చేసారు. 10 మందికి వచ్చినాయి, ఇచ్చేసారు. మిగతా ఇచ్చేసరికి పంపిణీ చేసరికి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆఫ్ చేశారు. సరే ఓటేసాక సారాన్ని ఇస్తారేమోలే, మా కళ నెరవేరుద్ది అనుకుంటే అది కూడా లేదు, ఇది కూడా లేదు. అసలు వాటి ధ్యాస కూడా లేదన్న. ఆ ఇండ్లు అయితే కూలిపోతున్నాయండి. ఆ ఇండ్లు మొత్తం కూలిపోతున్నాయి. వాటిలలో మొత్తం ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు. దాంట్లో వస్తువులు కూడా. కరెంట్ వైర్లు. బాలాజీ నగర్ అండి, బాలాజీ నగర్. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు ఆయన ఇచ్చింది లేదు. ఆయన ఉంటే ఇచ్చేవాడు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇచ్చేవాడండి, ఖచ్చితంగా ఇచ్చేవాడు. కట్టించినోడు ఎందుకు ఇవ్వడండి? అది కూడా ఎలక్షన్ కోడ్ పడకపోతే మాకు వచ్చే. ఎలక్షన్ కోడ్ పట్టడం వల్ల ఆగిపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. కానీ మరి వచ్చిన ప్రభుత్వం చేయాలి కదండి. ఏదైనా ఒకటి మేము వేసాము, గెలిపించాము. పేదోళ్ళం కదా, ఆలోచించాలి కదా, చూడాలి కదా. ఇప్పుడు పేదల గురించి ఏ నాయకుడు ఆలోచిస్తున్నాడు అంటారు? మరి కేసీఆర్ గారా లేదంటే రేవంత్ రెడ్డి గారా? కేసీఆర్ గారే అండి, తప్పకుండా చెప్తున్నా. కేసీఆర్ గారే. మరి ఏంటి, ఎందుకు వేసారు మరి రేవంత్ రెడ్డి గారికి? అంతగానో మంచి చేసిన కేసీఆర్ గారిని ఒకసారి చూద్దాం, కోరుకున్నారు మార్పు కోసం. ఒకసారి సార్ ఏమో చేస్తారేమో, మాటలు చెప్పారు కదా, ఎక్కడ మీటింగ్లు అయినా చేస్తారేమో, ఒకసారి చూద్దాం అన్నట్టే. కానీ ఈసారి అసలు ఆ ప్రసక్తే లేదండి. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ రైతు భరోసాలు కానీ, మహిళలకి డబ్బులు కానీ, వింటున్నాం అంతే తప్ప ఏది లేదు కదా సార్. అసలు ఏమి కూడా, ఏది పథకం కూడా ఏమి లేదు. 2 పిల్లల్ని పెట్టుకొని మేము ఇదే కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఇన్ని సంవత్సరం అంటే కూడా. ఏమన్నా ఆశ ఉందా ఈ 4 ఏళ్లలో మళ్ళీ ఇంకేమన్నా మారబోతుంది అని? ఇప్పుడు 1 year కదా అయింది. ఏం మారదు సార్, మారదు. మారదని నమ్మకం ఎట్లుంటదండి? ఏమో చెయ్యొచ్చేమో కదా. ఎక్కడండి ఇప్పుడు సర్వేలని పెట్టించి జనాన్ని ఇచ్చి మేము సర్వేకి ఇక్కడ నుంచి కూడా ఆతృతగా సార్ వస్తారేమో మాకు ఇచ్చా ఈ రాసుకున్నారని మేము పనులు కూడా చెడగొట్టుకొని మేము వెళ్ళిపోయి చేసినాక మీ పేరు వచ్చిందా, మీ పేరు వచ్చిందా, ఆ పేరు లేదు, ఈ పేరు లేదు, ఏది ఉందండి? వచ్చినకి వచ్చినాయి నీళ్లు కూడా, లిస్ట్లో కూడా పేర్లు కూడా అంతే వచ్చినాయి. ఎట్లా వస్తారండి? ఎట్లా సార్ అసలు 4 ఏళ్ళ పాలన ఉంది కదమ్మా, మీరు మొత్తం చూడలేదు కదా. మొత్తం చూసినా ఏదైనా ఫస్ట్ తెలిసిపోద్ది కదండి.
ఈ సంవత్సరం పాలన ద్వారా ఆయన ఎట్లా చేస్తాడో తెలుసుకోవడానికి. తెలిసిపోద్ది కదండి. ఆయన మాట తీరే కానీ చెప్పే విధానం కానీ తెలిసిపోయింది కదా. మళ్ళీ కేసీఆర్ గారే వస్తారంట. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మా అమ్మ ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఏమో అంతా నాకు తెలియదు నాయన. నీకేమన్నా వస్తున్నాయా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత? మీ ఇంట్లో కానీ మీకు ఏమన్నా పథకాలు వస్తున్నాయా? ఏం వస్తలేవు. మరి గెలిపించుకున్నారు కదా మంచి చేస్తాడని. గెలిపించుకున్నారు. ఓట వేసిందాక మీరే వేయండి అంటారు. ఈ ఓట అయిపోయిన తర్వాత పోండి ఎక్కడన్నా పోండి, ఎక్కడికైనా పోండి, సంబంధం లేదంటారు. మళ్ళా ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అన్నాడుగా రేవంత్ రెడ్డి గారు గెలిస్తే. నీకెంత వస్తుంది? 4000 వస్తుందా? 2000. అదేంది? ఏమో నీ 2000 ఎవరు తీసుకుంటారు మరి మిగతాయి? ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు? మనకు వచ్చాడు 2000. కేసీఆర్ చేసినాయి అవి. కేసీఆర్ చేసినాయి. కేసీఆర్ వచ్చాయే కంటిన్యూ అవుతుంది. మరి ఈయన ఇస్తా అన్నాడు కదా. మరి ఈయన ఇస్తలేడు కదా. మరి ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు ఇక ఏం చేస్తారో మీకే తెలుసు. ఇక మీరే ఓటేసేది, మీరే, మీ చేతిలోనే ఉంటది మొత్తం. ఓటేస్తే మళ్ళీ ఇస్తారా 4000? సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా చేసిండా, కేసీఆర్ గారు బాగా చేసిండా? అది తెలియదు నాయన. కేసీఆర్ బాగా చేసిండో రేవంత్ రెడ్డి బాగా చేసిండో నాకు తెలియదు. మీ గల్లీలో ఎట్లుంది ఇప్పుడు? మీ గల్లీలో ఏమన్నా వాటర్ ప్రాబ్లం కానీ రోడ్డు ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా? నీళ్ళు మస్తు ఇది ఉన్నది. రోడ్డుకెళ్ళి లోపలికెళ్ళి నీళ్ళు వస్తూనే ఉంటాయి. కొట్లాట. మరి అడగలేదా నువ్వు? ఇంత ప్రాబ్లం ఉంది పెద్దదాన్ని, లీడర్లు వచ్చినప్పుడు నిలదీయాలిగా. ఎవరికి అడగాలి? ఓటు ఎవరు అడగడానికి వస్తే వాళ్ళని. అప్పుడు ఇప్పుడు ఓటు వేయడానికి చెప్పడానికి వస్తారు కదా, చూద్దాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఓటు ఇంకా 4 సంవత్సరాల తర్వాత కనపడతారు మీకు మళ్ళీ. సరే, నమస్కారం అమ్మ. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పాలన ఎలా ఉంది? 1 ఇయర్ అయిపోయింది కదా, ఎట్లుంది? ఎట్లుంది? మా మోరీలు మంచిగా అయితే లేవు. చూడాక చూడు, నీళ్ళు నిలబడుతున్నాయి. మా గల్లీకి ఇక చూడు ఎట్లుంది. క్లీన్ చేయట్లేదా వచ్చి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు చేయకొచ్చారు. చేయట్లేదు. మరి అడగలేదా మీ లోకల్ లీడర్ని? అడగలేదా ఇట్లా ఉంటుందని? వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇట్లా అవి డక్కాన్లు తీస్తున్నారు, ఖాళీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, పని చేయట్లే. మరి గెలిపించుకున్నారు కదా మీరే. గెలిపించుకున్నారంటే ప్రజల సరిగా మేము కూడా గెలిపిస్తుంది. మేము ఒక్కరం వేస్తేనే గెలిచిండు ఆయన. మరి అడగాలి కదా, ఓటేసి గెలిపించుకున్నారు, మంచి చేస్తాను, మరి ఏం చేయట్లేదు అని అడుగుతున్నా. ఇక ఇంకా చేపించుడో చేపియరో ఇంకా తెలియదు. ఇంకా ఇప్పుడైతే ఇండ్లకు తావులు అవి ఇవి అని రాసుకపోతున్నారు. ఇంకా ఏమి సప్పుడు లేదు. సంవత్సరం నుంచి నీకు ఏం రాలేదా మరి రేవంత్ రెడ్డి గారి నుంచి? సంవత్సరం ఏడా ఇంకా అయింది, సంవత్సరం అయింది వచ్చి. ఏం లేదు. మాకు పింఛన్లు కూడా 4000 ఇస్తామని అదే 2016 ఇస్తున్నారు. 4000 ఇవ్వట్లేదా? కొంచెం 2000 వస్తున్నాయి టైంకి. మరి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. నువ్వు ఓటేసింది ఏంది? 4000 ఇస్తానని ఆశపడి ఓటేసావు. ఆశపడి వేయలేదు. పబ్లిక్ అంతా చెప్తే అందరు నిజంగా ఇస్తారేమో అని అందరు అనుకున్నారు. ఇప్పుడు అన్నం తినడానికి పిలుస్తున్నారు అంటే ఎవరైనా వస్తారు, కొడుతున్నారంటే ఎవరైనా వస్తారా? దెంకపోతారు అక్కడిని. ఇప్పుడు నిన్ను తిను అని తినడానికి పిలిచిండు, మరి కొడుతున్నా అంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు అనేదానికి సమాధానం చెప్తున్నా. అప్పుడు ఇస్తా అని అన్నాడు, మీరు అందరు గెలిపించారు కదా, ఇప్పుడు ఇయ్యకొచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు అని అడుగుతున్నారు కదా మీరు. దానికి సమాధానం నేను చెప్తున్నా. అన్నం తినడానికి పిలిస్తే ఎవరైనా వస్తారు, కొడుతున్నారు అంటే దెంకపోతారు. అది కూడా అంతే. అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని బోగస్ హామీలా? తెలియదు నాయన, బాగా సామిలో ఏం సామిలో. మీకైతే ఆయన ఇచ్చిన హామీలు ఏమి రావట్లేదు. ఇంకా మా మోరీలు గీరీలు చేపిస్తామన్నారు, ఇంకా ఏం చేపియకొచ్చారు. పింఛన్లు 4000 ఇస్తా అన్నారు, 2000 ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఎట్లా చేశారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది నీకు? ఆయన చేసింది పింఛని. అప్పుడు బతుకమ్మ సీరియల్ ఇచ్చిండ్రు, అప్పుడు పింఛని ఇచ్చిండ్రు, అప్పుడు అన్ని ఇచ్చిండు. కానీ ఆయన కూడా ఈ మోరీలు గిరీలు మంచిగా చేపియలేదు. ఆయన కూడా చేపియలేదు. మరి ఇద్దరులో ఎవరు బెటర్ అంటావు?
ఇప్పుడు మాకు ఎవరు చేపిస్తే వాళ్ళే మంచోళ్ళు మాకు, అంతే. మాకు ఏం కాలేదు. ఇప్పుడు ఎవరు కూడా మంచోళ్ళు అనేటట్లు లేము మేము. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిండు, రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్ అయిపోయింది. చేపిస్తాడేమో మరి, ఇంకా 4 ఏళ్ళ పాలన ఉంది రేవంత్ రెడ్డి గారు. చేపిస్తాడేమో మరి. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఇక నమ్మకం అంటే ఇప్పుడు ఇంట్లో అన్నం వండాక పిలుస్తారో లేదంటే పిలిచిన దాకా మనకు తెలుస్తుందా బెట? అది పిలిచిన దాకా తెలుస్తుందా? వాళ్ళు అన్నం వండుకున్నారు, మనకు పిలుస్తారేమో అని మనం అన్నం వండుకునకుండా కూర్చుంటామా? చేసినప్పుడే చేసినట్టు అది. అయితే ఈసారి ఎవరిని గెలిపిస్తావు మరి? ఈసారి వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? ఎవరు నిలబడతారో ఎవరు గెలుస్తారో. లేదు కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎవరు వస్తారో ఎవరు నిలబడతారో, ఎవరికి ప్రజలందరూ ఎవరికి వేస్తారో ఏం చేస్తారో తెలియదు. నీ మధ్యలో ఏముంది? నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి? మాకు అందరు అంతే చూడు, ఎవరు గెలిచినా అంతే. కానీ మాకు ఏదైనా కావాలంటే చేపిస్తే చాలు మాకు, వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు మాకు. సరే ఓటేసినావు కదా, మరి అడగాల లీడర్లని, నేను నీకు ఓటేసినా నాకు ఇది మంచి పని చేసి పెట్టు అని అడగాల. టైం ఉన్నది, అడుగుతాం. అడుగుతావా? అడుగుతాం. పట్టించుకోపోతే ఏం చేస్తావు? పట్టించుకోపోతే మళ్ళా గెలవరు, గెలవరు, మళ్ళా గెలవరు. ఇక అంతే, ఇక ఒకటేసారికి అక్కడనే ఇక గెలవరు. సరే.